అనుకుంటాం మేము. ఓకే, రైట్ సార్. ఒక్క నిమిషం, బీజేపీ నేత అమర్నాథ్ గారు ఉన్నారు. అమర్నాథ్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? మీరు జాతీయ పార్టీగా ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఈ కంపెనీకి ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఈ కంపెనీకి సంబంధించి కొంత గొడవలు అయినట్టుగా ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి, 420 కేసులు ఉన్నాయి కంపెనీ మీద. ఆ కంపెనీ ఇవాళ తెలంగాణలో వస్తుంది అని చెప్పని అంటున్నారు. మరి ఇంతవరకు అయితే అఫీషియల్గా అధికారికంగా ఏం రాలేదు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కొన్ని పేపర్స్ బయట పెట్టారు, ఈ కంపెనీ బయటికి రాబోతోంది అని చెప్పేసి చెప్తున్నారు. మొదట 6 టీవీ ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము ఈ మొత్తం విషయాన్ని 2022 నుంచి చూడాలి. 2020లో 2021లో మధ్యప్రదేశ్లో అనేక కంట్రీ లిక్కర్, అంటే మనం అరిక్ అంటాము సౌత్ ఇండియాలో, కంట్రీ లిక్కర్, చీప్ లిక్కర్ అని కూడా అంటారు. సో చీప్ లిక్కర్ వలన చాలా మంది చనిపోయినప్పుడు ఎవరు దీన్ని తయారు చేశారు అనే దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తే ఈ సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్, సోమ్ డిస్టిలరీస్ 2 కంపెనీస్ ఉంటాయి. దాని యొక్క అధినేతలు ఎవరైతే ఇప్పుడు అజయ్ అరోరా అట్లాగే జేకే అరోరా, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి 2009, 2008 దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో చాలా సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు. మీరు జస్ట్ ఇంటర్నెట్ లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అలాంటి సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ పైన జిఎస్టీ రేట్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కానీ అనేక సార్లు జరిగి అనేక ఫ్రాడ్స్ లో వాళ్ళు బయటపడి జైలుకు కూడా వెళ్ళి ఆ ప్రమోటర్స్, ఆ తర్వాత ఆ ప్రమోటర్స్ ఏం చేశారు, కొత్త ప్రమోటర్ ను తయారు చేశారు, వినయ్ కుమార్ సింగ్ అని, రీసెంట్లీ 2018-19 లో. అట్లాగే 2018-19 లో కూడా మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి సెప్టెంబర్ 2018, అక్టోబర్, నవంబర్ కంటిన్యూస్ గా ప్రతి నెల, అంటే హఫ్తా వసూలు లాగా ప్రతి నెల ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతున్నది. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే మధ్యప్రదేశ్ స్టోరీ అటుంచండి. వెరీ రీసెంట్లీ November 2023 కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ ఫర్ ద సేమ్ కంపెనీ టు డూ లిక్కర్ బిజినెస్ ఇన్ కర్ణాటక స్టేట్. సో నవంబర్, ఇప్పుడు తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, మాకు సంబంధం లేదని జూపల్ కృష్ణ, తప్పది. ఎందుకంటే 2023 నవంబర్లో కర్ణాటకలో వాళ్లకు సిద్ధరామయ్య ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది. నాట్ స్మాల్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్టిలరీ యూనిట్ ఎక్స్పాన్షన్ కోసం పర్మిషన్ ఇచ్చింది, 60 లక్షల యూనిట్లు ప్రొడక్షన్ కోసము. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో కూడా వాళ్ళు పెట్టేది ఏదో చిన్న ఏదో ఒక 2 ఊర్లకో 3 ఊర్లకో చిన్న డిస్టిలరీ కాదు. 1000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు వాళ్ళు చెప్పడం జరిగింది. 1000 కోట్ల రూపాయలు అంటే బలరాం గారు ఇమాజిన్, ఈ రోజు తెలంగాణలో ఒక రోజుకు ఎన్ని బియర్లు తయారు చేస్తారో దానిలో 25% కెపాసిటీ. అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, నేను ఇంకా బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోనే మాట్లాడుతున్నా, అంటే పూర్తిగా వాళ్ళు ఇచ్చారు అరాచకం కాబోతున్నాయని చెప్పట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఎందుకంటే కత్తి వెంకటస్వామి గారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి, ఆయన చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఏదైనా పొరపాటు చేసినా కూడా మేము వెంటనే చెప్తామని ఒప్పుకునే వ్యక్తి. నేను వారి ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనుకుంటున్నా, మన రాష్ట్ర హితం కోసం, తెలంగాణ ప్రజల హితం కోసము ఇటువంటి దొంగ కంపెనీలను, ఇటువంటి ఏమంటారు ఫ్రాడ్స్టర్ కంపెనీస్ ను, 420 కంపెనీస్ ను రాకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళని ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదో క్రిషాంక్ చెప్పాడనో లేకుంటే ఎవరో చెప్పారనో కాదు, వాళ్ళకు స్వతహాగా బాధ్యత ఉంది, సువామోటో బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి, ఇప్పుడు సపోజ్ ఎవరు చెప్పలేదు అనుకోండి, పర్మిషన్ ఇస్తారా? అట్లా కాదు కదా. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ఇటువంటి దొంగ కంపెనీ, ఎందుకంటే వాటికి ఇంతకుముందు మీకు 2004లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2004లో బొత్స సత్యనారాయణ గారు అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు, ఫస్ట్ యూపీఏ వచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆయన వశిష్ఠ వాగన్, వోక్స్ వ్యాగన్ కంపెనీకి 11 కోట్ల డీడీ కట్టాడు. దాని అసలు కంపెనీ పేరు ఏంటంటే వశిష్ఠ వాగన్. అప్పుడు అసెంబ్లీలో మీకు ఇప్పటికి కూడా అది ట్రోలింగ్ అవుతా ఉంటది, మీరు చూడండి యూట్యూబ్ లో. ఏం చేస్తాం అధ్యక్ష, నానెట్ చేసేది అని డైలాగ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కూడా మన మినిస్టర్లు మాట్లాడేది అట్లా ఉంటే చాలా పొరపాటు అవుతుందండి. మేమేం చేస్తాం, వాళ్ళు ఏదో అప్లై చేశారు, మేము ఇచ్చేసాం యాజ్ అ ప్రాసెస్ లో అన్నారనుకోండి, రేపు తెలంగాణ బిడ్డలు ఎంతమంది చచ్చిపోవాల్సిన అవసరం ఉన్నదో చూడండి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో వాళ్ళని ఎందుకు బ్లాక్ లిస్ట్ చేశారనుకుంటున్నారు? వాళ్ళు కంట్రీ లిక్కర్ వలన ఒకటే రోజు దాదాపు 50 మంది చనిపోయారు. అట్లా వివిధ సంఘటనల ద్వారా మోర్ దెన్ 100 పీపుల్ చనిపోవడం జరిగింది అక్కడ. అది చాలా డేంజరస్. నాట్ ఓన్లీ ఇక్కడ, యూపీ, ఒడిస్సా, ఈ కంపెనీకి ఎక్కడెక్కడ కాంగ్రెస్ రిలేటెడ్ పార్టీస్ తో అంటే
నేనేమి ఆ కంపెనీ ఓనర్లు కాంగ్రెస్ లో భాగస్వాములు నేను డైరెక్ట్ చెప్పట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఆధార్ లేదు కాబట్టి. కానీ చాలా క్లియర్ గా మనకు డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే 2023 నవంబర్ లో వాళ్లకు కర్ణాటక గవర్నమెంట్ ఎక్స్పాన్షన్ కు పర్మిషన్, అంటే కొత్తగా యూనిట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిందా లేదా మీరు చూడండి. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఇప్పుడు మనము పర్మిషన్ ఇచ్చిందని మాట్లాడుకుంటున్నాం కదా ఒక పేపర్ ను, అటువంటి పేపర్ అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అయింది అక్కడ. దట్ యూనిట్ ఈజ్ అండర్ ప్రాసెస్, కన్స్ట్రక్షన్ లో ఉంది అక్కడ. నాట్ స్మాల్ యూనిట్ అండి, 60 లక్షల యూనిట్లు పర్ డే, ఇమాజిన్. సో అందు గురించే నేను భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి ఇవాళ ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ లో భాగంగా ఒక్క చిన్న విషయం కూడా వారు మాట్లాడలేదు, దీని గురించి అవినీతి గురించి వారు మాట్లాడలేదు. ఆయన ఏం చెప్పిండు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పి. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళడానికి ముఖ్యమంత్రి ఎందుకండి? ముఖ్యమంత్రి చిట్ చాట్ లో మాట్లాడుతూ అన్ని విషయాల గురించి మాట్లాడతాడు. ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, రిజర్వేషన్స్ గురించి మాట్లాడతాడు, దేశంలో అసలు లేని విషయాలన్నీ మాట్లాడతాడు. కానీ తన ప్రభుత్వంలో శోభాలకృష్ణన్ హెచ్ఎండిఎస్ స్కామ్ దగ్గర నుంచి, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి, కాళేశ్వరం స్కామ్ దగ్గర నుంచి ఈ నిన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరకు అసలు ఏ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం లేదనో, లేకుంటే మంత్రులు ఎవరికి సంబంధం లేదనో, ఏదో 4 అధికారులను పట్టించేసి మండల స్థాయి అధికారులను అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. ఇదేం ప్రభుత్వం సార్? చాలా సార్లు భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేయడం జరిగింది, ఎందుకు మీరు అధికారుల దగ్గరనే ఆపుతున్నారు ఎంక్వైరీస్? గొర్రెల స్కామ్ అన్నారు సార్, మండల స్థాయి 2 అధికారులను పట్టుకున్నారు, అయిపోయింది. అసలు నేరస్తుడు దుబాయ్ యమన్ పారిపోయింది, వాడు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టి ప్రభాకర్ రావు అని ఆయన యుఎస్ఏ లో ఉన్నాడు, దానికి సర్చ్ నోటీస్ ఇచ్చారు, ఇప్పటి వరకు అతాపత లేదు. ఎట్లా తీసుకొస్తారు, ఎవరి ద్వారా తీసుకొస్తారు, ఎవరి సహాయంతో తీసుకొస్తారు, నేషనల్ ఏజెన్సీసా ఇంటర్నేషనల్ ఏజెన్సీసా ఎట్లా తీసుకొస్తారు అనే దాని మీద ఒక కార్యాచరణ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక మెతక వైఖరి, అంటే దీనికి ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మాకు కూడా డౌట్ వస్తుంది, ఇప్పటికే డౌట్ వస్తున్నది, వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో అవినీతి మీద పోరాడాలనుకుంటున్నారా, లేకుంటే ఎక్కడిదక్కడ సెటిల్మెంట్లు చేసుకుందాం అనుకుంటున్నారా అనేది ఒక సామాన్య పౌరునిగా నాకు డౌట్ వస్తున్నది మా ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే ఈ 5 స్కాములు ఈ 150 రోజులలో నిన్నటికి నిన్న ఎన్ని రెవెన్యూ ఆఫీసెస్ లో ఏసీబీ దాడి చేసిన ప్రతి చోట డబ్బులు పట్టుపడుతున్నాయండి. దీని మీద ముఖ్యమంత్రి యొక్క స్పందన లేదు. 3 ఎంఆర్ఓలను ఏసీబీ దాడులలో డబ్బులతో పట్టుకున్నారు, ముఖ్యమంత్రి స్పందన లేదు, రెవెన్యూ సిస్టమ్ మీద స్పందన లేదు. ఇవాళ చిట్ చాట్ చేసి దేశంలో ఉన్న అంశాలన్నీ మాట్లాడతాడు ఆయన, మన రాష్ట్రంలో జరిగిన అంశాల గురించి మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ ఏంటంటే, క్లియర్ గా సూటి ప్రశ్న వెంకటస్వామి గారు చెప్తారా, లేకుంటే వారు మీరు 6 TV ద్వారా నేను అడిగేది ఏంటంటే, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ బయటపడ్డ స్కాములలో మీ యొక్క స్టాండ్ ఏంది? ఎస్, కేటీఆర్ ఇన్వాల్వ్ అయితే కేసీఆర్ ఇన్వాల్వ్ అయితే కేసీఆర్ ను తీసుకొచ్చి డైరెక్ట్ మన బోన్లో నిలబెట్టండి, కోర్టులో నిలబెట్టండి, తప్పే ఉండాలి. మీరు ఆ ధైర్యం లేకుండా మీరు నోటుకు ఓటు స్కామ్ దీన్ని సెటిల్మెంట్ చేసుకుంటా అంటే ప్రజలు ఎట్లా చూసుకుంటూ ఇష్యూ డివియేట్ అవ్వద్దు. రైట్, అరుణ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్ కమ్ అనలిస్ట్. అరుణ్ కుమార్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే